ఓఎన్జీసీ లేటెస్ట్ ఫైనాన్షియల్ రిపోర్ట్లో ఆడిటర్లు ఏం గుర్తించారో ఈరోజు చూద్దాం. సరే, అస్సలు విషయానికొద్దాం. ఈ ఫినాన్షియల్ రిపోర్ట్స్లో కొన్నింటిపై మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఆడిటర్లు ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ అని ఒక సెక్షన్ పెడతారు. అంటే ఈ విషయం చాలా ముఖ్యం, జాగ్రత్త అని మనల్ని హెచ్చరించినట్టే. అంటే ఫ్యూచర్లో ఓ పెద్ద ఖర్చు రావచ్చు, కానీ అది వస్తుందా రాదా అన్నది ఇంకా తేలలేదన్నమాట. ఓకే, ఈ ఎపిసోడ్లో మనం ఈ కీలకమైన అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. మొదటగా ఒక ప్రొడక్షన్ కాంట్రాక్ట్కి సంబంధించిన పెద్ద లీగల్ గొడవ గురించి చూద్దాం. ఈ రిపోర్ట్లో ఈ ఇష్యూకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారంటే దాని ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ వివాదం వల్ల సంభావ్య నష్టం ఎంత భారీగా ఉందో చూడండి. నిజంగా చాలా పెద్ద మొత్తం. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే ఈ డిమాండ్ ప్రభుత్వం నుండి ఒక జాయింట్ వెంచర్కి వచ్చింది. ఓఎన్జీసీ ఇందులో పాల్గొనకపోయినా జూన్ 2026 నాటికి వచ్చే తీర్పు మాత్రం వీళ్లకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు రెండో పెద్ద సమస్య వైపు వెళదాం. అదేంటంటే పన్నులకు సంబంధించిన ఓ గొడవ. ఈ నోట్ ప్రకారం రాయల్టీ చెల్లింపుల విషయంలో కంపెనీకి ట్యాక్స్ అధికారులకి మధ్య పెద్ద గొడవ నడుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కంపెనీ వాదన ఒకటి, ట్యాక్స్ అధికారుల వాదన మరొకటి. రెండూ పూర్తి భిన్నం. ఈ పన్ను వివాదాల వల్ల కంపెనీపై పడే సంభావ్య భారం ఇంత పెద్ద మొత్తంలో ఉంది. ఈ మొత్తంలో కొన్ని పెనాల్టీలు ఉందగా మరికొంత తమ పార్ట్నర్స్ చెల్లించాల్సి ఉందని ఓఎన్జీసీ అంటోంది. మరి ఇవన్నీ కంపెనీ ఆర్థిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అసలు కథ ఇక్కడే ఉంది. ఈ టేబుల్ చూస్తే ఆడిటర్లు హైలైట్ చేసిన రెండు భారీ కంటింజెంట్ లయబిలిటీస్ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అంటే ఈ డబ్బు ఇంకా కట్టలేదు, కానీ ఇవి భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అదే ఇక్కడ కీలకం. ఇది మన ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్నను ఉంచుతుంది. ఒక పెద్ద కంపెనీ ఎంత ఆర్థిక అనిశ్చితిని భరించగలదు?